శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ సనారి విశ్వేశ్వర గురు పరబ్రహ్మార్పణమస్తు అస్తు. శ్రీ సనారి జ్ఞానామృతం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ మీ తెనాలి మానేపల్లి భాస్కర్ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, సనారి విశ్వేశ్వర సంవాదంబను మహావేదాంత ప్రబంధంబనందు షష్టమాశ్వాసమున అనంతయోగాగమ సిద్ధిభైషజా హ్యానంత పాపజ్ఞమనంతవస్య అనంత శాస్త్రోక్త అనంతరూప హ్యానంత సంచార నమో నమస్తే. అనంతమైన యోగ సిద్ధులను కలిగించు ఓ వైద్యుడా, మా అనంత జన్మల యొక్క పాపమనే భవరోగమును బాపి సమస్తము వశమగునట్లు మమ్ము ఆశీర్వదించుము. అనంతమైన శాస్త్రముల యందు అనంతమైన రూపముల సంచరించు ఓ దేవా, నమో నమస్తే. ఇక్కడ నుండి అనే దగ్గర నుండి ఓం నమశివాయ సిద్ధం నమము అని ప్రార్థన చేస్తూ, అకారము మొదలు క్షకారాంతము వరకు గల అక్షర సిద్ధిని కలిగించు అనులోమ విలోమ పద్ధతిన రేచక పూరక కుంభకములు చే అక్షర సిద్ధిని కలిగించు యోగములను తెలియజేసెను. దీనిని సాధకుడు సాధన చేసి సిద్ధి పొందుటకు గాను. కందపద్యములు. అంతా కావలసుండి అంతా వద్దనుటకద్భుతం అది కాదా, చింతింపనేలవైనై భ్రాంతించుము విశ్వనాథ పార్వతీనాథ. అంతా కావలసున్నప్పటికీ ముందు అంతా వద్దని అనుకోవటంలోనే ఉన్నది అద్భుతం. ఎందుకు బయలునందు చింతించి భ్రాంతులు పొందుచుందురు విశ్వనాథ పార్వతీనాథ. ఓంకారము జపించిన కంకాళును కట్టిపెట్టి గడిమీరుటకే శంకేమి గల్గునకడ ఇంకేమి విశ్వనాథ ఇభవైరిగమా. ఓంకారమును జపించిన యమబాధలు తప్పించి ఆ గడిని దాటించుటకే గదా, అక్కడ ఇంకా ఏ సంశయములు కలుగవు గదా, ఇంకేమి కావలను విశ్వనాథ ఇభవైరిగమా. నమ్ము గురు చేతల కనులిమ్ముగ నిలిపినను యోగులిమ్మహివారే కొమ్ములు గలవట చూడుము సొమ్మే గద విశ్వనాథ శుభగ చరిత్ర. నమ్మవలెను గురువు యొక్క చేష్టలను. నమ్మి కన్నులు నిదానముగా నిలిపి చూచిన యోగులే గదా, వారికి ఈ మహియందే అధికారము కలిగించి సమస్త సంపదలను ఇచ్చును గదా విశ్వనాథ శుభగ చరిత్ర. మరిగిరి చుక్కల తెలుపును పెరిగిరి బహుయోగి వరులు పీచంబులచే జరుగుచు ఇరుగుచు మెరుగుచు పరమతులగు విశ్వనాథ భవ్య చరిత్ర. మరిగితిరి యోగులు మహత్తుల వలలో బడి మగ్గుచున్నారు. అనేక కర్మల యందు ఇరుక్కొని ఉన్నారు వారు. కానీ ముందుకు జరుగుతూ జీవభావమును తొలగించుకొని మెరుగుపరుచుకొని పరమతులు కావలెను విశ్వనాథ భవ్య చరిత్ర. సిద్ధులకు కొరత ఏది, బద్ధులు ఇహ కర్మలకును పాలైరకట, బుద్ధావతారమిత్తుట భద్రమయ విశ్వనాథ పరమ ప్రసాద. సిద్ధులైన వారికి కొదవ ఏమున్నది, కానీ అవి ఉన్నవని నమ్మిన వారు ఇహకర్మల యందు పాలైపోయినారు. అలా కాక బుద్ధిమంతులై యోగభావమును పొందవలెను. అది కదా నమ్మటమంటే విశ్వనాథ పరమప్రసాద. వాక్యువకు కించనులకు
మాకుండిన మందబుద్ధి మళ్ళింపవలెన్, లేకున్ననేమి నియతమా నీకొవ్వదు విశ్వనాథ నిజ సత్యకళ. వాక్సిద్ధిని కలిగించవద్దు కుచిత మనస్సు గలవారికి. ముందు వారికి గల మందబుద్ధిని తొలగించి అప్పుడు మంత్రసిద్ధిని కలిగించు. లేకపోయినా ఈ సృష్టికి గల నియతికి విలువ ఏమి ఉండును? కావున ఆలోచించుము విశ్వనాథ నిజ సత్యకళ. ఎల్లప్పుడు ఈ తనువున బెల్లము చక్కెరలు పాలు పెరుగుల్ ఫలముల్ ఉల్లము రంజిల్లుచుండగా బల్లిదమో విశ్వనాథ పావన హృదయ. ఎల్లప్పుడూ ఈ దేహము బెల్లము చక్కెర పాలు పెరుగు ఫలములను మంచి ప్రీతితో భుజించి ఈ అక్షర సిద్ధిని కలిగించి బలవంతుడవును విశ్వనాథ పావన హృదయ. సింగంబు గడ్డికుండను సంగము గావించి వడ్లు చలువేయనగున్, గంగాధరునకు మోక్షము భంగంబే విశ్వనాథ పరమ మహర్షి. సింగము ఆకలి వేసిన గడ్డి గాదము తినునా, అటులనే జ్ఞాని ఆహారమును ఆహుతి రూపమున భుజించవలను, లేకున్నా మోక్షమునకు భంగము గలుగును విశ్వనాథ పరమ మహర్షి. దంపతులు గలిసినప్పుడు సంపాద్యం ఒకటి గలదు సాధకులైతే, కంపేయరాదు ఎందును ఇంపుసుమా విశ్వనాథ నిజదేశికరా. దంపతులు అనగా ఈడానాడి అయిన పార్వతి, పింగళానాడి అయిన శివుడు. ఈ రెండూ కలిసిన దృష్టి ఏర్పడినప్పుడు సాధకులకు ఒకటి సిద్ధి గలుగును. దానిని ఏమాత్రము చెరుపు చేసుకొనరాదు. అది చాలా ఇంపైనది సుమా విశ్వనాథ నిజదేశికరా. నగుబాటు వాదమెందుకు బగలామూలంబు సిద్ధి ఫలితుండైతే, నిగనిగలు భుగభుగలు గలుగును సుగతంబో విశ్వనాథ సురవర్తకజ. నగుబాటు కలిగించు తెలిసి తెలియని వాదము దేనికి? ముందుగా మూలాధార సిద్ధిని ఫలింపజేసుకొన, అదే చక్కని బుద్ధిని సిద్ధిని కలిగించు, జ్ఞానమును కలిగించు విశ్వనాథ సురవర్ధకజ. ముక్కకు 30 వరహాల కరగలవారి చేతి కందీయవలెన్, అకరలేనివి 50 మక్కువల విశ్వనాథ మహాయోగీశ. ముక్కకు అనగా మోక్షాపేక్ష గలవారికి ఉపయోగపడే 30 వరహాలు ఇవ్వు చాలు. అక్కరలేనివి 50 దేనికయ్యా విశ్వనాథ మహాయోగీశ. మూడవ కంటిని శివునకు కాడేర్పడసేయ బ్రహ్మగలియుట కొరకే, జాడలు 50 చేసుకో ఆడాడకు విశ్వనాథ ఆచార్యవర. మూడవ కంటితో రుద్రగంధిని చేరుట కొరకు 50 దారులైన వెతికి చేరుకొని బ్రహ్మమును తెలుసుకో విశ్వనాథ ఆచార్యవర్య. సాధింపవలయు ఇహ పరసాధనలెరుగున్నవారు, సావీరమునుకు క్రోధంబు నిలుపు మచ్చట, బోధే కద విశ్వనాథ పూర్ణ ప్రసాద. సాధించవలెను ఇహము పరమును కలిగించు సాధనములను తెలుసుకొని క్రోధమును కట్టిపెట్టి వీర్య నిగ్రహము కలిగి సాధన చేసిన బోధగలుగును గదా విశ్వనాథ పూర్ణప్రసాద.
అతను తను ఒకటైతే ఇతరము మర్యాద ఏదీరు ఏడులలో బ్రతికున్న వారి పోలిక యతివందిత విశ్వనాథ ఇహ పరబోధ. అతను తను ఒకటైతే అనగా తత్ అనగా అతను, త్వం అనగా నేను, అసి అనగా ఒకటే అను తత్వమస్యాది మహావాక్యోపసిద్ధి పొందిన వారికి ఇతరమైనవి ఏమి గలవు? వానికి మానవమానములతో ఏమి పరిగణుగును? వారు 14 లోకములు నిండి ఉండి జీవించు యతిపురుషుడు విశ్వనాథ ఇహ పరబోధ. ఆతను అణువనవలసిన చాతామిత మాయలేక శాశ్వతమాయన్ నాతావు చూచినంతట మాతావే విశ్వనాథ మహారుషివర్య. ఆతను తత్వమస్యాది మహావాక్యోపసిద్ధిని పొంది ఎట్టి మాయను జందక అణురూపమును నుండి పరబ్రహ్మస్వరూపుడే శాశ్వతత్వమును పొంది మా తావున నిలిచి ఉండును విశ్వనాథ మహారుషివర్య. ఇతని గుణధ్వని చూడగా అతివల పొందించునాయనగా సతిపతులేర్పరచగనారతిగాదా విశ్వనాథ రమ్య చరిత్ర. ఇతని గుణధ్వనిని చూచి ఉపాసించిన మన్మథ తాపముచే శృంగార భావములచే ప్రేరితుడై సతిపతులచే రతికార్యమును కల్పించును విశ్వనాథ రమ్య చరిత్ర. ఈతనువు సువర్ణంబని చాతను కాలేని పనులచే చెడితెరయో మూతేసి మూత్రమిడుము రేతస్సుకు విశ్వనాథ రిపుకుల భేద. ఈ దేహమే సువర్ణమయమని భ్రమపడి చేతకాని పనులు చేసి చెడిపోయినారు. కావున కనీసం మూత్రము విడిచినప్పుడు మూత వేస్తూ విడుమయ్యా, ఫలితము గలుగును విశ్వనాథ రిపుకుల భేద. ఉన్నది ఉన్నట్టనుమా కన్ను కులావాసమైన కానరదేమో వెన్నుకు వెదురుగా నడచిన ఉన్నదయా విశ్వనాథ బురగ విషజ్ఞ. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వారికి చిత్తశుద్ధి కలిగి దృష్టి నిలిచి వెన్నుముకయందు ప్రవేశించు మార్గము ఏర్పడి ఊర్ధ్వముఖముగా ప్రయాణించిన వానికి సమస్త పాపములను నశించును విశ్వనాథ గురగ విషజ్ఞ. ఊరూర నీరు తైలము కారు సవీరాంతమందు కాంచిన పుటమున్ మేరువతనమేయి బిందువ ఆరూఢిగ విశ్వనాథ అవధూతపతే. ఊరగా దృష్టి నిలిచి సుషుమ్నయందు తైలధార వలె ఏమాత్రమూ తెంపులేక చూచిన ఊర్ధ్వరేతస్సు గలిగి దివ్యమగు జ్యోతి రూఢిగా దర్శనము గలుగును విశ్వనాథ అవధూతపతే. రుజువుకు శివునికి నిలుపుము భజయించుము మూల చెవుడు పాలై బాగా అజునికి అల్పముగాద నిజమే గద విశ్వనాథ నిర్మల హృదయ. రుజువు కావలనన్న రుద్రగంధి యందు నిలిచి మౌనము వహించి ఏమాత్రము చెలించగా భజించుము, అప్పుడు బ్రహ్మగ్రంథిని దాటించును నిజమే గదా విశ్వనాథ నిర్మల హృదయ. రూపము వేరుగా చేసిన లోపము రాబోదు శివుడు లోపై వెలిగే ప్రాపును గురు కృపగలిగిన సూపునయా విశ్వనాథ సురముని వరద. రూపము వేరు చేయబడి
స్థూల బ్రహ్మగ్రంథిని ఛేదించి విష్ణుగ్రంథి అనే సూక్ష్మదేహము వేరు చేసినంత మాత్రము చేత ఏ లోపము కలుగనేరదు. ఎందుకనగా గురుకృపచే దేహముల ఎందుగల తేడాలను గమనించగలుగుదురు విశ్వనాథ సురముని వరద. లుబ్ధుతనంబే పాపము శబ్దము శాయంగనది దశాఫలమగువే. అబ్దాదిని ఫలమిచ్చును లబ్ధమయా విశ్వనాథ లాలన వరద. లుబ్ధతనమే పాపము అనగా దురాశ చేత చేసిన పాపము గలుగును. అలా కాక నిష్కామము చేసి చూడు, నాదము కలిగి అది పదింతలు పెరిగి సంవత్సరమునకు ఫలము లభించును విశ్వనాథ లాలన వరద. లూలాగుగూర్చి బిగయగా తలాంతము కెగయబట్టి తను నిలుపదగున్ కీలొగ్గడి ముప్పడిగొన మేలేమో విశ్వనాథ మిత్రసుబోధ. లూలాగు గూర్చి బిగియగా అనగా మూలబంధము వేసి వెన్ను నిటారున ఉంచి తల కొంచెము పైకి ఎత్తి దేహము నిలిపి కీలెరిగి దృష్టి నిలిపి చూచిన మేలుగలుగును విశ్వనాథ మిత్రసుబోధ.